ఆడపిల్లలు మాత్రం మామూలుగా ఉన్నారండి. మిడ్డీలని చెడ్డీలని ఇంత పిలికి లాంటి బట్టలు వేసుకుని వెళ్తుంటే యాసిడ్ పోయికి ఏం పోస్తారు. తప్పు. ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు, మైండ్ సెట్. మగాడి మైండ్ సెట్ మారాలి. హే నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ హా. ఈ మధ్య జరిగిన దండోరా మూవీ ఈవెంట్ లో యాక్టర్ శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ నిప్పురవ్వ కాస్త వైల్డ్ ఫైర్ లా మారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి న్యూస్ ఛానల్స్ లో డిబేట్స్ వరకు అటు రైటిస్టులు ఇటు లెఫ్టిస్టులు అమ్మాయిలు ఏం బట్టలు వేసుకోవాలి అని కొట్టుకు చేస్తున్నారు. నేను మిడిల్ ఈస్ట్ గానే అన్నిట్లో దూరుతా కాబట్టి దీంట్లో కూడా మనవంతు ఆద్యం పోద్దామని వచ్చా అనమాట. అసలే మనకి ఇలాంటి టాపిక్లు అంటే భలే ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. 2025 మార్చ్లో కోర్ట్ మూవీ రిలీజ్ అయింది. మూవీ హిట్ అయింది, కానీ కొంతమందికి మూవీ థీమ్ అర్థం కాకుండా మంగపతి క్యారెక్టర్ కి సపోర్ట్ చేస్తూ ఎలివేషన్ ఎడిట్స్ వేయడం స్టార్ట్ చేశారు. సర్లే వీళ్ళు ఎప్పుడు ఇంతేగా అనుకుంటే ఈ వైరస్ ఓన్లీ ఆడియన్స్ లోనే కాదు, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ లో కూడా ఉంది అని ఈ మధ్య తెలిసింది. యాక్టర్ శివాజీ గారు, ఈయనకి మంగపతి క్యారెక్టర్ కి చాలా ప్రైజెస్ వచ్చాయి, కానీ అది ఆయన యాక్టింగ్ కి వచ్చింది అని గుర్తించకుండా ఆ క్యారెక్టర్ ని చూసి వచ్చింది అనుకుని దాంట్లోనే జీవించేస్తున్నారు. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇక్కడ వరకు బానే ఉంది, కానీ క్రౌడ్ మంగపతి మంగపతి అని చీర్ చేయగానే ఆయన పొంగిపోయి స్టార్ట్ చేస్తాడు ఆ మ్యూజిక్. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఉమెన్ బాడీ పార్ట్స్ సామాన్లు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈయన వికృతి, అందంగా ఉన్న వాళ్ళని తప్ప వేరే వాళ్ళని గౌరవించకూడదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. స్వేచ్ఛ అనేది అదృష్టం కాదంకుల్, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు అదృష్టం ఏంటి అంటే మూవీస్ ఏం లేని మీకు 90s కోర్టుతో కంబ్యాక్ వచ్చింది కదా, అది అదృష్టం. సి అంకుల్, మీరు మంగపతి క్యారెక్టర్ ని ప్లే చేశారు అంతే, మీరే మంగపతి కాదు. మెథడ్ యాక్టింగ్ అనేది సినిమాల వరకే ఉండాలి, బయట కూడా మూవీలో విలన్ లా బిహేవ్ చేస్తా అంటే మెథడ్ యాక్టింగ్ కాదు, మెథడ్ లేని వాడు అంటారు. వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ అనలేము అని ఎందుకు లేండి. ఈ మ్యానిపులేషన్ టాక్టిక్ మీ గరాజ్ లో ఎప్పటి నుంచో పడుందేగా. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు, మంచి బట్టలు వేసుకోమంటే తప్పేంటి, నువ్వు కూడా విప్పుకొని తిరుగు, మీ ఇంట్లో వాళ్ళని కూడా తిరగమను. అరే బ్రో, ఒక్కడంటే ఒక్కడికి కూడా కన్సెంట్ పర్సనల్ చాయిస్ కి అర్థం తెలియట్లే. ఇప్పుడు ఉమెన్ డ్రెస్సింగ్ మీద ఫైట్ చేసేది రోడ్ల మీద బికినీలు వేసుకొని తిరుగుతామని కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైల్లో కంఫర్టబుల్ ఉంటారు. కొంతమందికి చుడిదార్లు, కొంతమందికి శారీస్, కొంతమందికి స్కర్ట్స్, కొంతమందికి ఇంకోటి. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని స్టైల్స్ ఉన్నాయి, మనకి ఏ బొక్క లేదు. ఇప్పుడు నిన్ను డైలీ ట్రెడిషనల్ వేర్ వేసుకొని తిరుగు అంటే తిరుగుతావా? నువ్వెవడరా బొక్క నాకు చెప్పడానికి అంటావు. సో అది కూడా అంతే, నీకు నీ డ్రెస్సింగ్ చూస్ చేసుకోవడానికి ఎంత రైట్ ఉంటుందో వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం విప్పుకొని తిరుగు కప్పుకొని తిరుగు అని కాదు, వీళ్ళు ఏం వేసుకోవాలో ఆయన ఎందుకు చెప్తున్నాడు అని, అది కూడా అబ్యూసివ్ లాంగ్వేజ్ తో. అయినా మీకు అమ్మాయిల ట్రెడిషనల్ డ్రెస్సులు అంత ఇష్టం అయితే మీరు ఆర్డర్ చేసుకుని వేసుకోండి బ్రో, అది కూడా చాయిస్ ఆఫ్ డ్రెస్సింగ్ కిందనే వస్తుంది. సలహా ఇచ్చేదానికి ఇంపోజ్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. విలేజెస్ లో అంకుల్స్ లుంగి పైకి కట్టుకొని తిరుగుతారు, అబ్బాయిలు షార్ట్స్ వేసుకొని తిరుగుతారు. వీళ్ళ ఇళ్లలో అలా వెళ్ళకు అని సలహా ఇస్తారేమో కానీ వెళ్తే మా పరువు పోతుంది అని ఎవరు చెప్పరు. మోస్ట్లీ నువ్వు బయటికి అలా వెళ్తే అమ్మాయిలు పైన పడతారు అని అసలే చెప్పరు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అమ్మాయిలు అలా చేయరు కాబట్టి. అసలే చేయరు అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో అలా చూస్తున్నారు, పైన పడుతున్నారు అంటే ప్రాబ్లం ఎవరిది? మీరు చెప్పాల్సింది ఎవరికి? వాడికి ఏం చెప్తారు మీరు? అమ్మాయిలు డ్రెస్సింగ్స్ ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి. నేను అంటున్నాను, మనం చెప్తే ఎవ్వడు వెండ. మీరు చెప్తే హీరోయిన్లు ఎందుకు వింటారు? హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలి, వెళ్ళాలని మీరు బాధ్యతగా చెప్పారు. కాదు, అది కూడా సినిమా చూసి మారతారనే సందేశాలు ఇస్తాం, ఎప్పుడోప్పుడు ఎక్కడో చోట మరిది. వాడు వినడు కాబట్టి వాడికి మెసేజ్లు ఇవ్వరు. హీరోయిన్స్ వినరు అని తెలిసినా కూడా మెసేజ్లు ఇస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ ఇష్యూ మీద స్టార్టింగ్ లో శివాజీకి సపోర్ట్ చేసే వాళ్ళు 30% ఉంటే కొంతమంది ఫెమినిస్టులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ పర్సంటేజ్ 70 అయింది.
మన వాళ్ళకి ఆబ్వియస్లీ ఫెమినిస్ట్ అనే పేరంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంటది కాబట్టి అప్పటి వరకు శివాజీ లేడీస్ అన్నవన్నీ స్లైడ్ అయిపోయి మ్యాటర్ మొత్తం శివాజీ వర్సెస్ ఆ సెలెక్టివ్ ఫెమినిస్ట్లు అయిపోయింది. మన శత్రువుకి శత్రు మనకేమవుతాడ్రా? అజాత శత్రు మిత్రుడైతాడ్రా నీ. మీకు నచ్చని ఎవరో ఫెమినిస్ట్ ఈయనకు ఆపోజిట్ ఉందని ఈయన కరెక్ట్ అయిపోడు. ఏదో ఒక సైడే తీసుకోవాలి, బ్లైండ్ గా ఫాలో అవ్వాలని లేదు. రెండు సైడ్స్ ఉన్న తప్పులనే క్రిటిసైజ్ చేయొచ్చు. దీంట్లో ఇంకా పెద్ద క్లౌన్స్ ఎవరు అంటే ఈయన మాటలకి ఫ్యాన్ అయిపోయి హీరోలా ఫీల్ అయిపోయేవాళ్ళు. ఎవరిదో 19 మినిట్స్ వీడియో లీక్ అవగానే కామెంట్స్ లో లింక్ బ్రో అని అడుక్కునే వాళ్ళు. నిద్ర లేవగానే ఎవరో హీరో కోసం నీ అమ్మ నీ అక్క అని ఫ్యాన్ వర్స్ చేసే వాళ్ళు కూడా మోరల్ పోలీసింగ్ చేసేటోళ్ళే. ఇంకా మహిళా సంఘాలు మొత్తం మీద పడిపోయిన తర్వాత సార్ ఒక అపాలజీ ఇచ్చారు. నేను అన్నది తప్పు అని కాదు, నేను దాని మీద నిలబడతా గానీ బూతులు వాడినందుకు సారీ అంట. ఓకే, ఇక్కడ వరకు ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఈయన ఇంటెన్షన్స్ మనకే రాంగ్ గా కన్వే అయ్యాయేమో అనుకున్నా. తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉన్న మంట మీద కిరోసిన్ పోసారు. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు బుర్ర పని చేయట్లేదా, లేకుంటే ఆయన నిద్ర లేకుండా మాట్లాడుతున్నారా అని అర్థం కాలే. అడిగిన క్వశ్చన్స్ ఒక్కదానికి స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వకుండా మొత్తం ఫస్ట్ మాట్లాడిందంతా షిఫ్ట్ చేసేసి నేనే విక్టిమ్, నేనే మంచి చేసి మోసపోయా అన్న రేంజ్ లో మాట్లాడారు. లూలు మాల్లో నిధి అగర్వాల్ మీద జనాలు మీద పడిపోయేసరికి ఈయనకి కోపం వచ్చి అలా మాట్లాడాడు అంట. అదంతా సరే గాని వాళ్ళు మీద పడితే వాళ్ళ మీద కదా కోపం రావాల్సింది. ఆవిడ డ్రెస్సింగ్ మీద ఎందుకు వచ్చింది? గంట ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారైనా అలా మీద పడకండి అని పబ్లిక్ కి చెప్తాడు అనుకున్నా. అబ్బే, ఒక్క మాట కూడా అబ్బాయిలకి చెప్పలే పక్కన వాళ్ళతో మర్యాదగా ఉండండి అని. జర్నలిస్టులు పాయింట్అవుట్ చేసి అడిగినా కూడా చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. ఓహో, అట్లా ఎదవ పనులు చేసేటోళ్ళందరూ మన పిల్లలు. విక్టిమ్ అయిన హీరోయిన్లు మాత్రం దరిద్రపు ఎమ్ములు. ప్రవోక్ చేశారు. అది కాదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడే మాటలకి ప్రవోక్ అయిపోయి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని కొడితే ఆ తప్పెవరిది సార్? ఆ అమ్మాయిదా లేకుంటే ప్రవోక్ చేసిన మీద? జస్ట్ ఆస్కింగ్ అంతే. భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే అమ్మా కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు. బ్రో ఓన్లీ బట్టల వల్లే రేపులైతే కిడ్స్, ముసలోళ్ళు, ఆఖరికి యానిమల్స్ మీద కూడా ఎందుకు అవుతున్నాయి? క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నాడు, ఎలా ఉన్నా చేస్తాడు. మనం ఇలాంటివి చెప్తే వాళ్ళు చేసినందుకు వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి రీజన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. ఢిల్లీ నిర్భయ కేసులో కాన్విక్ట్స్ కూడా ఎందుకు చేశారా అని అడిగితే ఆ టైంలో ఏ మంచి అమ్మాయి బయట తిరగదు, అలాంటి అమ్మాయిల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అన్నాడు. కానీ ఆవిడ ఆ రోజు అన్ని కవర్ అయ్యే నార్మల్ డ్రెస్సే వేసుకుంది. సో విక్టిమ్ బ్లేమింగ్ ఆపి చేసేటోళ్ళకి చెప్పండి. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఈ అంకుల్కి ఇంటర్నెట్లో ఉండే మార్పులు, ఎస్పీయు, ఎంటీయు అనే మీమ్స్ గురించి తెలియదు అనుకుంటా. వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయకపోయినా ఏఐతో మార్పులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా డిఫెండ్ చేస్తారా ఏంటి? అసలు మీ అమ్మాయిలని కిచెన్ లో నుంచి బయటకి ఎవడు రమ్మన్నాడు అని. ఈ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది. బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. లేడీస్ చాలా మంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఉండదమ్మా ఇక్కడ. అంటే ఏంటి? ఆ క్యారెక్టర్ కి సపోర్ట్ చేయాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఈయన కోర్టు మూవీ స్టోరీ విన్నప్పుడు మంగపతి విలన్ కాదు హీరో అనుకొని చేసినట్లున్నాడు. అంకుల్ మీ చెస్ట్ బనియన్ కనిపిస్తుంది, కవర్ చేసుకోండి. అంటే మళ్ళీ కొంతమంది ప్రవోక్ అయ్యి మీ మీద పడతారేమోనని, మీ మంచి కోసమే. మా మేనియాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇలా ఉమెన్ మీద రిగ్రెసివ్ గా మాట్లాడడం ఈయనకి కొత్త ఏం కాదు. ఈసారి దొరికిపోయారు అంతే. ఆ పిల్ల అలా మాట్లాడతారా ఎవరన్నా? రేపు పొద్దున పెళ్ళి అయ్యేటప్పుడు వాడు భయపడ్డరా వచ్చేవాడు? మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని. అదే మన ఇంట్లో ఆడపిల్ల అయితే పీకేవాడిని. ఆడపిల్ల తప్పు చేస్తే గొంతు మీద కాలు పెట్టి తొక్కుతావా? ఆ రకంగా అంత టార్చర్ పెట్టేవాళ్ళు అయితే ఖచ్చితంగా జరుగుద్దండి కోపంలో. కోపంలో అంటాం బాబు గారు, నిజంగానే చేసేస్తారండి అన్నయ్యన్ని. ఇందాక నువ్వు పీకుతాను నిజంగానే చేస్తాను అన్నావు. నిజంగానే చేస్తాను, మా ఇంట్లో అలా ఉంటే నేను చేస్తాను అన్నావు. కొడతామండి. బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన, నాకు నేనుగా నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. రీసెంట్గా సమాంత గారు కూడా సిరిమల్లి అనే శారీ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చారు.
సేమ్ తనతో కూడా అలాగే జరిగింది. తను చాలా పాజిటివ్గా నవ్వుతూ వెళ్ళి ఓపిక్గా చాలా సేపటి వరకు అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందమ్మా. తర్వాత క్లిప్ చూశాను నేను. లక్కీలీ ఆవిడ శారీలో వచ్చింది. అయితే శారీ కట్టుకొని మీద పడినా ఓకే, అప్పుడు డ్రెస్సింగ్ తప్పు కాదు, జనాలు అసలే కాదు. అదే చెప్తున్నా, అంటే డ్రెస్సింగ్ అని అన్నారు కాబట్టి తిను శారీలో వచ్చినా కూడా అది ఫేస్ చేసింది కదా తను. అమ్మా జెన్జీ ఉంటారమ్మా ప్రోగ్రాంలో, వాళ్ళకి తెలియదమ్మా ఆర్టిస్టులు అంటే క్రేజీ ఉంటుంది, ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉంటుంది, టచ్ చేయాలనుకుంటారు. సో ఇక్కడ మీ ప్రకారం వాళ్ళు ఎలా వచ్చినా స్టార్స్ కాబట్టి మీద పడతారు. మరి డ్రెస్సింగ్ ఎందుకు వచ్చింది? మీరు అసలు దేన్ని అడ్వకేట్ చేస్తున్నారో మీకే క్లారిటీ లేదు కదా సార్. ఇక్కడ ఇంత క్లియర్ గా ఆయన మాటల్లో ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తున్నా వై కెనాట్ పీపుల్ సీ త్రూ హిస్ మ్యానిపులేషన్ అనుకున్నా. కానీ తర్వాత మన లిటరసీ రేట్ గుర్తొచ్చి సైలెంట్ అయిపోయా. ఏం లేదు అక్కడ. ఈయనకి అమ్మాయిలు కొంచెం రివీలింగ్ క్లోత్ చేసుకుంటే నచ్చదు. సో డైరెక్ట్ వేసుకోకండి అని చెప్తే రక్కేస్తారు కాబట్టి రేప్స్ ని, హీరోయిన్స్ కి జరిగిన ఇన్సిడెంట్స్ ని డ్రెస్సుల వల్ల అని జస్టిఫై చేసి అమ్మాయిలకి లెసన్స్ చెప్తున్నాడు. మనుషులు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ సరౌండింగ్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు సిగరెట్ ఉంది కాబట్టే తాగుతున్నా, లేదంటే నేను ఎందుకు తాగుతా అన్నట్లు. అంతేగాని వాడు చైన్ స్మోకర్ అని ఒప్పుకోడు. మీద పడ్డ వాళ్ళకి కూడా చెప్పండి అంటే అది మాత్రం వదిలేసి వాళ్ళు మన పిల్లలు, అమ్మాయిలు మాత్రం అనాథలు. లేస్తే డ్రెస్సింగ్ల వల్ల మీద పడతారు. శారీ కట్టుకున్న వాళ్ళ మీద పడట్లేదా, హీరోస్ మీద పడట్లేదా? తమిళనాడులో విజయ్ తలపతి పొలిటికల్ మీటింగ్ లో స్టాంపేడ్ జరిగి 41 పీపుల్ చనిపోయారు. ఇప్పుడు దానికి రీజన్ ఏంటి? విజయ్ షర్ట్ లేకుండా వచ్చాడా? ఈయనకి సపోర్ట్ గా మాట్లాడిన ఆంటీస్, ముసలోళ్ళ వీడియోస్ తీసుకొచ్చి ఆయన కరెక్ట్ అంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళ జనరేషన్ లో వాళ్ళు పెరిగిన కండిషనింగ్, ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి అని చెప్పి పెంచిన దానికి వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పెళ్ళాన్ని మొగుడు కొట్టినా తప్పు లేదు కదా అంటే తప్పు లేదనే చెప్తారు. కండిషనింగ్. మీకు రావాల్సిన వైఫులు కూడా అలానే ఉండాలి అని కోరుకుంటున్నారు కదా. ఇంకోటి ఏదో అంటున్నారు బ్రో సోషల్ మీడియాలో. ద్వాపర యుగంలో ద్రౌపది చీర లాగినందుకు యుద్ధం జరిగింది, ఇప్పుడు చీర వేసుకోమంటే యుద్ధం జరుగుతుంది. అప్పుడు ద్రౌపది చీరలాగి అవమానించినందుకు 100 మంది కౌరవుల మొత్తాన్ని కురుక్షేత్రంలో చంపేశారు. అంతేగాని నువ్వు చీర కట్టుకున్నందుకే నీ చీర లాగారు అని ద్రౌపదిని విక్టిమ్ బ్లేమింగ్ చేయలే. మన కల్చర్ లో ఉమెన్ కి బాగానే రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళకన్నా వాళ్ళ సొంత ప్రాపగాండా కోసం యూజ్ చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. మనం వాళ్ళ ఎజెండాకి ఎలైన్ అవ్వకపోతే యాంటీ నేషనల్, యాంటీ ఇండియన్. అయినా నేను చెప్తే మీరు వినర్లే గానీ మన కల్చర్ గురించి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చెప్తున్నారు చూడండి. आप अगर कोणार्क जाएंगे, सैकड़ों साल पुराने मंदिर का जो मूर्तियां बनी हैं उसमें आपको एक मूर्ति वो भी दिखेगी जिसमें मिनी स्कर्ट पहना है बेटी ने और हाथ में पर्स है, ऐसे लटक रही है. यानी सैकड़ों साल पहले फैशन का वो नॉलेज यहाँ पर पत्थर तराशने वाले को भी था. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నా. ఒక్కో ప్లేస్ కి ఒక్కో డ్రెస్ కోడ్ ఉంటది, అది మెయింటైన్ చేయాలి అని చెప్తే ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఎక్కడికి వెళ్ళినా నా స్టాండర్డ్స్ ని బట్టే మీరు డ్రెస్ చేసుకోవాలి, లేకుంటే దరిద్రపు ముండలు అంటే ఎలా? చాయిస్ ఆఫ్ డ్రెస్సింగ్ అంటే ఓన్లీ షార్ట్ క్లోత్సే కాదు, పక్క వాళ్ళ చాయిస్లన్నీ డిసైడ్ చేయకుండా నువ్వు అందరితో రెస్పెక్ట్ఫుల్ గా ఉండు అని. ఒకవేళ వాళ్ళు సొసైటీకి అగేన్స్ట్ గా డ్రెస్ చేసుకుంటున్నారు అంటే గవర్నమెంట్, పోలీసులు ఉన్నారు చూసుకోవడానికి. నువ్వు మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసేది ఉంటే 2 సైడ్స్ చేయాలి. పిల్లలుండి, చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. ఇదంతా అయ్యాక శివాజీ గారిని ఉమెన్ కమిషన్ పిలిచి మాట్లాడారు. ఆయన కూడా ఇంకోసారి అలా చేయను అని చెప్పాడు. కానీ బయటకు వచ్చి ఆయనే మంచి చేసా మనదే తప్పు అనుకుంటున్నాడు. సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. సరే, మీ డెల్యూజన్ ని బ్రేక్ చేయడానికి నేనెవరిలే గానీ మీకు చెప్పాలి అనుకునేది మాత్రం ఒక్కటే, మీరు సూపర్ యాక్టర్ సార్. ఈయన విషయంలో ఎలా అయితే ఇంత రచ్చ చేసి ఇష్యూని రిజాల్వ్ చేయించారో, నార్మల్ అమ్మాయిలకి అబ్బాయిలకి జరిగే ఇష్యూస్ లో కూడా ఈ ఫెమినిస్టులు, ఉమెన్ కమిషన్ ఇంతే ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే బాగుంటుంది. యూపీలోని ఉన్నావులో ఎక్స్ఎంఎల్ఏ ఒక మైనర్ గా రేప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని చంపేసి విక్టిమ్స్ ని మాత్రం రోడ్ల మీద ఈడ్చుకెళ్తున్నారు. దీని ముందు శివాజీ గారు చేసింది 1% కి కూడా రాదు. దీంట్లో కూడా డ్రెస్సింగ్ ప్రాబ్లం అంటాడేమో కానీ అది వేరే విషయం. ఆయన మీద ఎలా అయితే ఇంట్రెస్ట్ చూపించి సోషల్ మీడియా అంతా రచ్చ చేశారో, ఇలాంటి రియల్ ఇష్యూస్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి అని కోరుకుంటున్నా. సో ఇంత ఇవాళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అదేదో హైప్ అంట, అది కూడా చేసేయండి. బాయ్.